హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కేంద్రంలో దేశం అభివృద్ధి కొంచెం పక్కన పెడితే బీజేపీ మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్లు చాలా బలంగా అభివృద్ధి చెందుతున్నాయని అయితే చెప్పచ్చు. ముందుగా బీజేపీ దేశ రాజధాని ఢిల్లీలో ఏ జాతీయ పార్టీకి లేకపోతే ఏ ప్రాంతీయ పార్టీకి లేనటువంటి ఒక మల్టీ స్టోరేడ్ ఒక సూపర్ లగ్జరీ బిల్డింగ్ ఒకటి కట్టుకొని దేశ రాజకీయ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏ పార్టీ కట్టుకున్నటువంటి అలాంటి హంగు ఆర్భాటాలతో ఒక పార్టీ కట్టుకొని బీజేపీ దేశానికి అభివృద్ధి కంటే బీజేపీ పార్టీగా అభివృద్ధి చెందేదానికి ఎంత ప్రయారిటీ ఇచ్చుకుంటుంది అనేది చాలా క్లియర్గా 2019 ఎన్నికలకు ముందే అర్థమైపోయింది. ఇప్పుడు 2018లో మొదలుపెట్టిన ఆర్ఎస్ఎస్ ఢిల్లీ కార్యాలయం ఏదైతే ఉందో అది దగ్గరగా 4 ఎకరాలలో 300 గదులు, దగ్గరగా 750 మంది 150 కోట్లతో 4 ఎకరాల్లో కట్టినటువంటి ఆర్ఎస్ఎస్ ఆఫీస్ ఏదైతే ఉందో ఇది దానికి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ సొంత గ్రోత్ ఆర్ సొంత అభివృద్ధి కోసం ఎంత ఉబలాట పడతారు, ఎంత ఆరాట పడతారు అనే దానికి ఎగ్జాంపుల్ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ ఒక దగ్గర ఉంది ఆల్రెడీ నాగ్పూర్లో, ఇంకొక పెద్ద ఆఫీస్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంది. ఇవి రెండు సరిపోవన్న చందంగా ఢిల్లీలో అంత పెద్ద దగ్గరగా 12 అంతస్తుల బిల్డింగు, 750 కార్ పార్కింగ్లు ఉండేటువంటి లైబ్రరీస్, హాస్పిటల్స్ అన్ని హంగు ఆర్భాటాలతో ఆల్మోస్ట్ ఇంకా అది ఒక ఇంద్రభవనాన్ని తలపించేటువంటి బిల్డింగ్ని కట్టుకున్నారంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే మేము దేశం కోసమే బతుకుతాం, మాకు లగ్జరీ అవసరం లేదు, మేము చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తామనేసి రైట్ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ నుంచి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరకు మేము చాలా సింపుల్గా సాదాసీదాగా ఉంటామని చెప్పే వీళ్ళు ఇంత పెద్ద మల్టీ స్టోరీడ్ బిల్డింగు 100 కోట్ల రూపాయలతో కట్టేటువంటి బిల్డింగ్స్ వీళ్ళకి అవసరమా? దేశంలో ఏ పార్టీకి లేదు, ఏ సంస్థకి ఇలాంటి బిల్డింగ్స్ లేవు. ఒక్క బీజేపీకి ఆర్ఎస్ఎస్కి ఎందుకు ఇవి అవసరం పడుతున్నాయి అంటే ఒకటి వీళ్ళ ఐడియాలజీని, వీళ్ళ పొలిటికల్ బేస్ని, వీళ్ళ పొలిటికల్ ఫుట్ ప్రింట్ని పెంపొందించాలి. దేశం నలుమూలల నుంచి తీసుకొచ్చి ఒక పెద్ద కాంగ్రిగేషన్స్ జరపాలంటే ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా వచ్చిన ప్రతి ఒక్కడి అకామిడేషన్ ఇచ్చి బీజేపీ ఆర్ఎస్ఎస్ అంటే ఇలా ఉంటుందని చూపించే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు ఒకప్పుడు బీజేపీ హెడ్ ఆఫీస్ని కట్టుకున్నారు. ఇప్పుడేమో ఆర్ఎస్ఎస్ ఒక ఢిల్లీ సెంట్రిక్గా 12 అంతస్తుల బిల్డింగ్ కడుతున్నారంటే వీళ్లకు దేశ అభివృద్ధి కంటే వీళ్ళ సొంత అభివృద్ధి ఎంత ప్రయారిటీ, ఎంత నీడ్ బేస్డ్గా పెట్టుకున్నారో చూడండి. దేశంలో ఈరోజు 2024 కల్లా ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ప్రొవైడ్ చేస్తామన్నారు. దేశంలో ఇప్పటికీ ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ప్రొవైడ్ చేయాలి. దేశంలో 2024 కల్లా బీజేపీ ప్రతి ఇంటికి కుళాయి నీళ్లు పంపిణీ చేసే కార్యక్రమం చేస్తామన్నారు. అది పూర్తి చేయకపోగా ఆ డెడ్ లైన్ని మళ్ళీ 2028కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ వీళ్ళు ఉండేదానికి ఆఫీసులు, వీళ్ళు ఉండేదానికి బంగ్లాలు, లేకపోతే వీళ్ళు పొలిటికల్ యాక్టివిటీస్ మాత్రం స్మూత్గా కండక్ట్ చేసుకునేదానికి ప్రతి యాక్టివిటీని, ప్రతి నీటిని చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుని పక్కన పెట్టుకున్నారు. దీన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీజేపీకి తర్వాత ఆర్ఎస్ఎస్కి వాళ్ళ పర్సనల్ ఆర్గనైజేషన్ పరంగా వాళ్ళ గ్రోత్ వాళ్ళకి ఇంపార్టెంట్ తప్ప దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎటు వెళ్ళినా పర్లేదు, దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ ఎలా పెరిగిపోయినా పర్లేదు, దేశంలో పేదరికం ఎంత పెరిగిపోయినా పర్లేదు, దేశానికి సంబంధించినటువంటి ఏ రకమైన వ్యవస్థ ఎలా విచ్ఛిన్నమైపోయినా పర్లేదు. కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ సుభిక్షంగా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం వాళ్ళ పర్సనల్ గ్రోత్ చాలా అద్భుతంగా, చాలా గ్రాండియర్గా ఉండాలని దానికి ఎగ్జాంపుల్ రీసెంట్గా ఫినిష్ చేసుకున్నటువంటి ఆర్ఎస్ఎస్ 12 అంతస్తుల బిల్డింగ్ ఇన్ ఢిల్లీ. బీజేపీ వాళ్ళు ఎప్పుడు టైమ్ అండ్ అగైన్ చెప్తుంటారు కదా మేము దేశం కోసమే ఇవి చేస్తున్నాం అనేసి. దేశం కోసం చేసే ఇంతకుముందు ఇన్ని పొలిటికల్ పార్టీస్ పవర్లో ఉన్నాయి, ఇన్ని పొలిటికల్ పార్టీలకి ఆఫీసులు ఢిల్లీలో ఉన్నాయి, వాళ్ళు ఎవరికి ఇలాంటి హంగు ఆర్భాటాలతో కలిగిన బిల్డింగ్లు లేవు కదా. అండ్ వీళ్ళు ఎప్పుడు చెప్తుంటారు 60-70 సంవత్సరాలు దేశాన్ని అభివృద్ధి చేయలేదు కాంగ్రెస్ పార్టీ అనేసి. ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇంత అధికార దుర్వినియోగానికి పాల్పడి ఇలాంటి మల్టీ స్టోరీడ్ బిల్డింగ్లు కట్టుకోలే వాళ్ళు పార్టీ అవసరాల కోసం, వాళ్ళ పర్సనల్ అవసరాల కోసం. కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్లు కట్టుకుంటున్నాయి. అండ్ వీళ్ళు చెప్పేది ఏంటంటే మేము సమాజం కోసం మీరు నిజంగా సమాజం కోసం బతికే వాళ్ళైతే ఇంత లగ్జరీస్ అవసరమా మీకు? అండ్ వీళ్ళు చెప్పినటువంటి 2019లో బీజేపీ గెలిచిన తర్వాత 2024 కల్లా భారతదేశం యొక్క ఎకానమీని $5 ట్రిలియన్ ఎకానమీని చేస్తామన్నారు. భారతదేశం ఎకానమీ $5 ట్రిలియన్ ఎకానమీ అవ్వలేదు, కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క ఎకానమీ మాత్రం దగ్గరగా $5 ట్రిలియన్ దగ్గరగా రీచ్ అవుతున్నట్టయితే కనిపిస్తుంది వీళ్ళ లగ్జరీస్ చూస్తూ ఉంటే. సో వీళ్ళు బయటికి చెప్పేటువంటి నెరేటివ్స్ ఒకటి, లోపల వీళ్ళ హిడెన్ ఎజెండా ఒకటి అనేదానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం కావాలి?
అండ్ ఆర్ఎస్ఎస్కి ఒక హెడ్ ఆఫీస్ ఉండగా, హెడ్ క్వార్టర్స్ ఉండగా, వివిధ ప్రాంతాల్లో ప్రాంతీయ ఆఫీసులు ఉండగా, ఇంత పెద్ద మొత్తంలో ఏ పొలిటికల్ పార్టీకి లేనటువంటి ఇంత పెద్ద ఆఫీస్ అవసరం ఆర్ఎస్ఎస్కి? అవసరం లేదు. కానీ వీళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే వీళ్ళ యొక్క రాజకీయ ఐడియాలజికల్ ఫుట్ ప్రింట్ని పెంపొందించాలంటే ఫ్యూచర్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని, వీళ్ళ రాజకీయ స్వార్థాలను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి అరాచక పోకడలకి వెళ్ళి వీళ్ళ స్వార్థపూరితమైన గ్రోత్ని చూసుకుంటున్నారు తప్ప దేశం యొక్క గ్రోత్ని చూసే ప్రయత్నమే ఎక్కడా కనపడట్లేదు. అండ్ వీళ్ళు మాట్లాడతారు, మేము సమాజం కోసం బతుకుతున్నామని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఎంత దుర్మార్గమో చూడండి. అండ్ వీళ్ళు ఈ బిల్డింగ్ కట్టినటువంటి వ్యక్తి కూడా గుజరాత్లో పెద్ద మొత్తంలో కాంట్రాక్టులు తీసుకొని గుజరాత్ ప్రభుత్వం దగ్గర చాలా పెద్ద కాంట్రాక్టర్ బిల్డింగ్ కట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే తీసుకున్నటువంటి భూమి ప్రభుత్వ భూమి అండి, 4 ఎకరాల భూమి. ఢిల్లీలో 4 ఎకరాల భూమి అంటే ఎన్ని 100 కోట్లు ఉంటుంది, దాదాపు 1000 కోట్ల పైనే ఉంటుంది. అంత భూమిని ఆర్ఎస్ఎస్కి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏముంది? నిరాశ్రయులకి, డెస్టిట్యూట్స్కి, ఢిల్లీలో ఉండే మైగ్రెంట్ వర్కర్స్కి ఇలాంటి బిల్డింగ్ ఒకటి కట్టించి వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చి పని చేసుకునే వాళ్ళు రోడ్ల మీద పడుకుంటారు. వాళ్ళకి కట్టచ్చు కదా ఇలాంటి బిల్డింగ్ ఒకటి, కట్టరు. వాళ్ళకి ఎందుకంటే అలా లేబర్ ఎప్పుడు లేబర్గానే ఉండాలి. కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ మాత్రం దినాభివృద్ధి చెందుకుంటూ ముందుకెళ్ళాలి. ఇది బీజేపీ యొక్క హిడెన్ ఎజెండా. వాళ్ళు బయటికి చెప్పేవన్నీ ఒక పచ్చి అబద్ధాలు. వాళ్ళు బయటికి చెప్పేవేమో రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఉంటారు, లోపల సీక్రెట్గా రాజ్యాంగాన్ని మార్చాలంటారు. బయటికి చెప్పేదేమో 2024 కల్లా ప్రతి పేదవాడికి భారతదేశంలో పక్కా గృహం ఉండాలంటారు. దేశంలో పేదవాడికి ఇల్లు ఇవ్వరు, కానీ వీళ్ళు మాత్రం గొప్ప హెడ్ క్వార్టర్స్ బీజేపీకి ఆర్ఎస్ఎస్కి సపరేట్ బిల్డింగులు కట్టుకుంటారు. మళ్ళీ 2024కేమో ప్రతి ఇంటికి కుళాయితో కూడుకున్న సురక్షిత మంచినీరు ప్రొవైడ్ చేస్తామంటారు. కానీ అది పూర్తి చేయలేరు. కానీ ప్రైమ్ మినిస్టర్ అవనివ్వండి, లేకపోతే ఆర్ఎస్ఎస్ హెడ్ అవనివ్వండి, వాళ్ళ లగ్జరీస్కి మాత్రం ఎక్కడ ఢోకా ఉండకుండా చూసుకుంటారు. చూడండి వీళ్ళు. సో వీళ్ళు భారతదేశంలో ఇదే తరహా ఒక హెడ్ ఆఫీస్ని, ఒక హెడ్ క్వార్టర్ ఆర్ఎస్ఎస్లా లేకపోతే బీజేపీల హెడ్ క్వార్టర్స్ని వేరే పార్టీలు అధికారంలో ఉండి కానీ కట్టుకొని ఉంటే దేశంలో ఏ పార్టీ అన్నవనివ్వండి, ఈ గోధి మీడియా గగ్గోలు పెట్టేసేది. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత పెద్ద బిల్డింగ్ అవసరమా, ఇంత లగ్జరియస్ బిల్డింగ్స్ అవసరమా అనేసి గోధి మీడియా గగ్గోలు పెట్టేసేది. దాని మీద సుప్రీంకోర్టులో 100 కేసులు పడిపోయాయి. కానీ ఇక్కడ బీజేపీ వ్యవస్థలు మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవడం వల్ల వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా, ఎంత అవినీతి చేసినా, అవినీతి సొమ్ముతో ఎలాంటి పెద్ద బిల్డింగ్స్ వాళ్ళు కట్టుకున్నా, దేశం మొత్తం ప్రపంచం మొత్తం చూసే బిల్డింగ్స్ కట్టుకున్నా కానీ ఎవరు క్వశ్చన్ చేసేదానికి ముందుకు రారు. ఎందుకంటే వ్యవస్థలు మొత్తం వాళ్ళ గుప్పెట్లో ఉన్నాయి, మీడియా వాళ్ళ గుప్పెట్లో ఉంది, సివిల్ సొసైటీని కంప్లీట్గా చంపేశారు. ఎవరన్నా మాట్లాడితే దాడి. ఇది బీజేపీ యొక్క నీతి. వీళ్ళు మాట్లాడతారు, మేము శాంతి కాముకులము, మేము శాంతిని ప్రమోట్ చేస్తాము, అసలు ఎవరు జోలికి వెళ్ళదు ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ అని బయటికి మాత్రం నొక్కాయించి చెప్తూ ఉంటారు. లోపలగా మాత్రం ఎవడన్నా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడేస్తే ఇళ్ల మీదకి దాడి, పర్సనల్ దాడి. ఇది బీజేపీ యొక్క నీతి. వీళ్ళు ఎక్కడా కానీ ప్రజాస్వామ్యబద్ధమైన స్పిరిట్ వీళ్ళ మైండ్స్లో ఆర్ఎస్ఎస్లో కానీ లేకపోతే వీళ్ళు ఆర్ఎస్ఎస్ నడుపుతున్నటువంటి బీజేపీలో కానీ ఎక్కడా కానీ ప్రజాస్వామ్యం స్పిరిట్ కానీ ప్రజాస్వామ్య విలువలు ఎక్కడా లేని ఒక ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్ నడుపుతున్నటువంటి బీజేపీ. చూడండి, వీళ్ళకి ఇంత లగ్జరీ బిల్డింగ్ కట్టుకున్న దేశంలో కనీసం దీని మీద చర్చ జరగట్లేదు. చూడండి, 10 సంవత్సరాల్లోనే ఇంత పెద్ద బిల్డింగ్లు బీజేపీ ఆర్ఎస్ఎస్లు కట్టుకున్నారంటే ఇంతకుముందు కాంగ్రెస్ ఎన్ని బిల్డింగ్లు కట్టుకొని ఉండాలా? కానీ వాళ్ళ పని చేయలేదు కదా. అండ్ వీళ్ళు అంటారు కాంగ్రెస్ కరప్ట్ పార్టీ అంటారు, కరప్ట్ అంటారు. ఈ రోజుకి మొన్న కూడా 2G స్పెక్ట్రమ్ కేసులో క్లీన్ చిట్ ఇచ్చేసింది సుప్రీంకోర్టు. మరి కరప్షన్ జరుగుంటే వాళ్ళ క్లీన్ చిట్ ఇవ్వద్దు కదా. సో ఈ బీజేపీ మీడియా మొత్తాన్ని వెపనైజ్ చేసేసి కరప్షన్ జరిగినా జరగకపోయినా కరప్షన్ జరిగిందని గగ్గోలు పెడతారు. కానీ వీళ్ళ టైంలో జరుగుతున్న ఇలాంటి కరప్షన్స్, వీళ్ళు అదానీ అంబానీలకు దోచిపెడుతున్న విధానము, వీళ్ళ పాలసీలో ఫారిన్ పాలసీలో ఫెయిల్యూరు, డొమెస్టిక్ పాలసీలో ఫెయిల్యూరు, వీటి మీద మాత్రం చర్చే జరగకుండా చాలా నీట్గా వ్యవస్థలు మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకొని దేశ యొక్క రాజకీయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అంటే వీళ్ళు బయట సమాజానికి నీతులు చెప్పే ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ.